హలో నమస్తే, నేను అశోక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా జిల్లాల పునర్విభజన పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాలకు సంబంధించిన వ్యవహారం మీద, జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి మీద ఆయన కీలకంగా దృష్టి సారిస్తూ వస్తున్నారు. ఇప్పటికే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, లేదంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఆ జిల్లాలని కాస్త ఒక్కొక్క పార్లమెంట్ను ఒక్కొక్క జిల్లాగా ప్రకటిస్తూ 25 జిల్లాలను చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే అప్పటి ఆ తర్వాత కూడా జిల్లాలను ఇంకా పెంచాలి, రాష్ట్రాలు కావచ్చు, లేదంటే మిగతా అంశాలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు కావచ్చు, మెయిన్గా ప్రజలకు సంబంధించిన అభివృద్ధి జరగాలంటే జిల్లాలు పెంచితే అక్కడ రియల్ ఎస్టేట్ పెరగడం కావచ్చు, అక్కడ వనరులు పెరగడం కావచ్చు, వసతులు పెరగడం కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే ప్రక్రియగా ఉంటుందంటూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేస్తూ వచ్చారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ జిల్లాలు ఉండాలి, ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వసతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా పూర్తిగా సమీక్ష నిర్వహించిన తర్వాత దాదాపు ఆంధ్రప్రదేశ్లో 32 జిల్లాలుగా నియమించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. క్యాబినెట్ కూడా దానికి అప్రూవల్ తీసుకొచ్చిన తర్వాత మరొక నెల రోజుల్లోనే దీనికి సంబంధించి జిల్లాలకు సంబంధించిన వ్యవహారం మీద పూర్తి స్థాయిలో అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టే విధంగా కూడా ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. అయితే ఆల్రెడీ 25 జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ 25 జిల్లాలకు సంబంధించి 25 కలెక్టరేట్లు కావచ్చు, అలాగే ఎస్పీ ఆఫీసులు కావచ్చు, వీటన్నిటిని కూడా నిర్మిస్తూ వచ్చే తాత్కాలికంగా అవన్నీ ఉన్నప్పటికీ కూడా వీటికి అదనంగా మరొక 7 జిల్లాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా క్యాబినెట్ సబ్ కమిటీ, అంటే మంత్రులకు సంబంధించిన సబ్ కమిటీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ నిర్ణయానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యేటువంటి జిల్లాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మొదటిగా 13 జిల్లాలు వచ్చాయి, ఉమ్మడిగా 13 జిల్లాలు ఉంటే ఆ తర్వాత 25 జిల్లాలు, ఇప్పుడు కొత్తగా 32 జిల్లాలను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఏ ప్రాంతం ఏ జిల్లా పరిధిలోకి రాబోతుంది, ఏ అసెంబ్లీ నియోజకవర్గం ఏ పరిధిలోకి రాబోతుంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మొత్తం ప్రస్తుతము గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎందుకంటే గతంలో 13 ఉమ్మడి జిల్లాలుగా ఉన్న తర్వాత ఒక్కొక్క పార్లమెంటు స్థానాన్ని ఒక్కొక్క జిల్లాగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు కొత్తగా మరొక 7 జిల్లాలని నియమించాలని చెప్పేసి క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో వాటిలో వచ్చేటువంటి మనం శ్రీకాకుళం నుంచి ఒకసారి వస్తే, శ్రీకాకుళంలో ఉమ్మడిగా ఒక జిల్లా ఉంటే, శ్రీకాకుళం జిల్లా ఉంటే అక్కడ 2 జిల్లాలుగా దాన్ని విభజించే ప్రక్రియ అయితే జరుగుతుంది. ఒకటి పలాసకి సంబంధించి మొత్తం 4 అసెంబ్లీ స్థానాలు రాబోతున్నాయి. ఆ 4లో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం రాబోతున్నాయి. ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక జిల్లాగా నియమించి ఇక్కడ పలాసని కూడా అక్కడ జిల్లా కేంద్రంగా కూడా పెట్టబోతున్నారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా శ్రీకాకుళం ఉండబోతుంది. ఈ జిల్లాలో మొత్తము శ్రీకాకుళం, ఆముదలవలస, నర్సన్నపేట, ఎచ్చెర్ల, రాజాము ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఈ జిల్లా కింద రాబోతున్నాయి. ఆ తర్వాత పార్వతీపురం, మన్యం జిల్లాకి సంబంధించి ఆల్రెడీ పార్వతీపురం ఉంది. సో ఇప్పుడు కూడా ఈ జిల్లాని ఇలానే కంటిన్యూ చేస్తూ ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలుగా పార్వతీపురం, కురుపాం, సాలూరు, అలాగే పాలకొండ ఈ 4 జిల్లాలను కూడా ఇక్కడ ఉంచబోతున్నారు. ఆ తర్వాత విజయనగరం సంబంధించి జిల్లాగా చూసుకుంటే అప్పుడు విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాకి సంబంధించి మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు డివైడ్ అయిపోయిన తర్వాత విజయనగరం జిల్లాకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ విజయనగరం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి, సో ఈ 6 అసెంబ్లీ నియోజకవర్గాల సెగ్మెంట్ కింద విజయనగరం ఉండబోతుంది. విజయనగరం ఇక్కడ జిల్లా కేంద్రంగా ఉండబోతుంది. ఆ తర్వాత విశాఖపట్నం కూడా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి చాలా పెద్ద జిల్లాగా కూడా ఉంటూ వచ్చింది. ఇక్కడ కూడా డివైడ్ చేసుకుంటే భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి, అంటే విశాఖ సిటీతో కలుపుకొని మిగతా 3 నియోజకవర్గాలను కూడా విశాఖపట్నం జిల్లా కింద ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మిగతా నియోజకవర్గాలు అంటే గాజువాక కావచ్చు, భీమిలి కావచ్చు, పెందుర్తి కావచ్చు, ఈ 3 నియోజకవర్గాలు కూడా విశాఖ ప్రాంతం చుట్టూనే ఉంటూ ఉంటాయి. సో ఇవి కూడా ఒక విధంగా చెప్పాలంటే విశాఖతో కంబర్డ్ అయ్యే ఉంటాయి. కాబట్టి ఆ సిటీ రీజియన్ ఏదైతే ఉంటుందో ఆ సిటీ రీజియన్ మొత్తాన్ని కూడా విశాఖపట్నం జిల్లాగా కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అరకు జిల్లాకి సంబంధించి కేవలం 3 అసెంబ్లీ సెగ్మెంట్లే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అరకు కావచ్చు, పాడేరు కావచ్చు, మాడుగులు కావచ్చు, ఈ 3 నియోజకవర్గాలను కలిపి అరకు జిల్లాగా కూడా ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అనకాపల్లి జిల్లాకి సంబంధించి చూసుకుంటే అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని ఇక్కడ 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండబోతూ ఉన్నాయి అనకాపల్లి జిల్లాకి సంబంధించి. సో ఈ అనకాపల్లి జిల్లాకి సంబంధించి ఈ 6 సెగ్మెంట్లలో అనకాపల్లిని కేంద్రంగా కూడా ప్రకటించబోతూ ఉన్నారు. ఆ తర్వాత కాకినాడ జిల్లాకి సంబంధించి ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రాపురం, సో ఇది కూడా కాకినాడ సిటీకి సంబంధించి మెయిన్గా ఉండేటువంటి ఆ సరౌండింగ్స్లో ఉండేటువంటి నియోజకవర్గాలను కూడా యాడ్ చేసుకుంటూ కాకినాడ జిల్లాగా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక్కడ కూడా కాకినాడ ఆ ప్రాంతానికి సంబంధించి కూడా కేంద్రంగా ఉండబోతుంది. ఆ తర్వాత
రాజమండ్రికి సంబంధించి చూసుకుంటే రాజమండ్రి జిల్లాకి సంబంధించి మొత్తము అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు. సో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, నిడదవోలు ఇవన్నీ కూడా రాజమండ్రి చుట్టూ ఆ సిటీ చుట్టూ కూడా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి నియోజకవర్గాలు కాబట్టి ఈ నియోజకవర్గాలన్నీ కూడా రాజమండ్రి కేంద్రంగా కూడా ఉండబోతూ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత అమలాపురానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, మండపేట, కొత్తపేట. సో ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అమలాపురం హెడ్ క్వార్టర్స్గా ఉండబోతుంది. ఇక్కడ అమలాపురం జిల్లాగా కూడా ఉండబోతుంది. ఆ తర్వాత నరసాపురానికి సంబంధించి తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమిలి, ఉండి, తాడేపల్లిగూడెం. సో ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి నరసాపురం జిల్లాగా ఉండబోతుంది. నరసాపురానికి సంబంధించి ఇక్కడ హెడ్ క్వార్టర్స్గా నరసాపురం కూడా ఉండబోతుంది. ఆ తర్వాత ఏలూరు జిల్లాకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, అలాగే ఉంగుటూరు, ఏలూరు. సో ఏలూరు జిల్లా కింద ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్లు రాబోతున్నాయి. 6 అసెంబ్లీ సెగ్మెంట్లతో ఏలూరు జిల్లాను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మచిలీపట్నం జిల్లాకి సంబంధించి చూసుకుంటే కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు. సో ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్ల కింద చూసుకుంటే ఇక్కడ మచిలీపట్నం జిల్లాగా ఏర్పడబోతుంది. ఆల్రెడీ మచిలీపట్నం కూడా జిల్లాగా ఉంది కాబట్టి దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రం మార్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత విజయవాడకి సంబంధించి చూసుకుంటే విజయవాడ కూడా ఒక సిటీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ చుట్టూరు పరిసర ప్రాంతాలు అంటే విజయవాడకి చుట్టూరు ఒక 60 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను కూడా కంబైన్ చేసి ఒక నియోజకవర్గం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ విజయవాడకి సంబంధించి తిరువూరు, నూజివీడు, గన్నవరము, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, అలాగే మైలవరము. సో ఇవన్నీ కూడా విజయవాడ హెడ్ క్వార్టర్స్గా ఉంటూ విజయవాడ కింద రాబోతున్నాయి. ఇక అమరావతిని కూడా ఒక జిల్లాగా కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అమరావతికి సంబంధించి ఒక జిల్లాలే అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత అమరావతి మీద పూర్తి స్థాయిలో అభివృద్ధి పెట్టినటువంటి నేపథ్యంలో దాని మీద ప్రభుత్వం కీలకంగా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో అమరావతిని ఒక జిల్లాగా ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గాలు కావచ్చు లేదంటే ఇప్పటికే అమరావతిలో ల్యాండ్ సేకరించినటువంటి ల్యాండ్ పోలింగ్ జరిగేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఆ టెరిటరీ అంతా కలుపుకొని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. సో దానికి సంబంధించి అమరావతిని జిల్లాగా ఏర్పాటు చేసి ఇక్కడ పెదకూరపాడు, అలాగే తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ వీటిని కూడా ఒక పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి చూస్తుంది. సో అమరావతికి సంబంధించి మొత్తము 5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండబోతున్నాయి. అది కూడా పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అమరావతి రీజియన్ అమరావతి టెరిటరీలోకి వచ్చేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్. ఆ తర్వాత గుంటూరు జిల్లాకి సంబంధించి చూసుకుంటే తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు. సో ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్లతో ఇక్కడ గుంటూరు జిల్లాను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత బాపట్ల జిల్లాకి సంబంధించి చూసుకుంటే బాపట్ల, రేపల్లె, వేమూరు, చీరాల, పర్చూరు మొత్తం 5 అసెంబ్లీ సెగ్మెంట్లతో బాపట్ల జిల్లా ఉండబోతుంది. ఆల్రెడీ ఇప్పటికే బాపట్ల జిల్లా అక్కడ ఎంపీ స్థానంగా ఉంది కాబట్టి ఇప్పటికే దాన్ని కూడా జిల్లాగా కూడా ప్రకటించిన నేపథ్యంలో దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి వేరే అసెంబ్లీ నియోజకవర్గాలను వేరే దానికి ఏర్పాటు చేసి ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్లతో ఇప్పుడు బాపట్ల జిల్లాని కూడా ఏర్పాటు చేశారు. అది కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత నరసరావుపేట కూడా ఇప్పటికే జిల్లాగా ఉంది. నరసరావుపేటకు సంబంధించి చూసుకుంటే చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వెనుకొండ ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్లతో ఇప్పుడు నరసరావుపేట కూడా ఉండబోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యేటువంటి లిస్టులో మార్కాపురం ఉండబోతుంది. ఇక్కడ అమరావతిని ఎలా అయితే యాడ్ చేసుకుంటూ వచ్చారో ఇక్కడ మార్కాపురాన్ని కూడా యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించుకుంటే ప్రకాశం జిల్లా చాలా పెద్ద జిల్లాగా ఉంటూ ఉంది. దాంట్లో ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని డివైడ్ చేయాలని కూడా ఏదైతే అనుకుంటూ ఉన్నారో దాని ప్రాతిపదికన మార్కాపురాన్ని కూడా జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే చెప్తూ వచ్చారు. అంతకుముందు ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటించినటువంటి సమయంలో కూడా మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నారు. దీనికి అనుగుణంగానే మార్కాపురం జిల్లా కేంద్రంగా ఉంచుతూ ఇక్కడ ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా మార్కాపురం కింద తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఒంగోలు పార్లమెంట్ ఆల్రెడీ ఒంగోలు పార్లమెంట్ కిందే ఉంది. ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ కింద ఒంగోలు జిల్లా కింద వచ్చేటువంటి నియోజకవర్గాలు అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండేపి, కందుకూరు ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్లను ఒంగోలు నియోజకవర్గం కింద ఉంచబోతూ ఉన్నారు. ఆల్రెడీ ఒంగోలు పార్లమెంట్ ఉంది కాబట్టి ఇవి ఇలానే కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత నెల్లూరుకి సంబంధించి చూసుకుంటే
కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా నెల్లూరు జిల్లా కింద ఉంచబోతూ ఉన్నారు. ఆ తర్వాత గూడూరుని కూడా సపరేట్ జిల్లా చేయాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. సో ఇక్కడ గూడూరు కూడా జిల్లాగా ఏర్పాటు కాబోతున్నటువంటి నేపథ్యంలో గూడూరు కింద ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లు సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూలూరుపేట ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్లతో గూడూరుని జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నటువంటి తెలుస్తుంది. ఆ తర్వాత తిరుపతికి సంబంధించి ఆల్రెడీ తిరుపతి ఇప్పుడు జిల్లాగా ఉంది, ఎంపీ కేంద్రంగా కూడా ఉంది, అలాగే పార్లమెంట్ కేంద్రంగా ఉంది. కాబట్టి ఇక్కడ తిరుపతి జిల్లాకి సంబంధించి శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్లతో తిరుపతి జిల్లాను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత చిత్తూరు జిల్లాకి సంబంధించి చూసుకుంటే పూతలపట్టు, చిత్తూరు, గంగాధరం, నెల్లూరు, పలమనేరు, కుప్పం మొత్తం 5 సెగ్మెంట్లతో 5 నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితితో చిత్తూరు జిల్లాని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మదనపల్లిని కూడా జిల్లాగా యాడ్ చేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. మదనపల్లి జిల్లాగా యాడ్ చేస్తూ ఇక్కడ మదనపల్లి కింద పీలేరు, పొంగనూరు, మదనపల్లి అలాగే తంబాలపల్లి ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్లతో మదనపల్లి జిల్లాను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఇక హిందూపురానికి సంబంధించి హిందూపురం కూడా ఆల్రెడీ ఇప్పటికే జిల్లాగా ఉంది కాబట్టి హిందూపురానికి సంబంధించి కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపురం ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్లతో కలిసి హిందూపురాన్ని కూడా జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక అనంతపురానికి సంబంధించి చూసుకుంటే రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, సింగనమల, తాడిపత్రి ఈ నియోజకవర్గాలు అన్నీ కలిపి కూడా అనంతపురం జిల్లా కూడా ఏర్పాటు అవబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆదోనికి సంబంధించి చూసుకుంటే ఆదోనిని కూడా జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు. ఆదోనికి సంబంధించి పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మింగనూరు, మంత్రాలయం సో వీటన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నీ కూడా ఆదోని కింద రాబోతున్నాయి. ఇక కర్నూలు జిల్లాకి సంబంధించి కర్నూలు ఆల్రెడీ ఒక పెద్ద టౌన్గా ఉంటుంది. ఇక్కడ సిటీకి సంబంధించి అంటే 10 లక్షల కన్నా జనాభా ఎక్కువ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా గ్రేటర్గా మనం ఎలా అయితే పరిగణిస్తూ ఉంటామో సో కర్నూలుకి సంబంధించి జిల్లాగా ఏర్పాటైనటువంటి నేపథ్యంలో ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా కర్నూలు జిల్లా కింద ఏర్పాటు చేయబోతున్నారు. ఇక నంద్యాలకు సంబంధించి నంద్యాల జిల్లాగా చూసుకుంటే శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం సో ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్లతో నంద్యాల జిల్లా కూడా ఏర్పాటైపోయింది. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి వాటిని అడ్జస్ట్ చేసి ఇక్కడ జిల్లాగా కూడా అడ్జస్ట్ చేయబోతున్నారు. ఇక కడపకి సంబంధించి చూసుకుంటే కడప జిల్లా కింద ఉండేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో జమ్మలమడుగు కావచ్చు, ప్రొద్దుటూరు కావచ్చు, మైదుకూరు కావచ్చు, కమలాపురం కావచ్చు, పులివెందులు కావచ్చు, కడప కావచ్చు వీటన్నీ కూడా కడప జిల్లా కింద రాబోతున్నాయి. సో ఇప్పటికే కడప కూడా కేంద్రంగా ఉంది, జిల్లా కేంద్రంగా కడప కూడా పార్లమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ జిల్లా కూడా ఎంచబోతున్నారు. దీంట్లో మాత్రము నియోజకవర్గాలకు కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఆ తర్వాత రాజంపేటను కూడా జిల్లాగా చేయబోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. రాజంపేట జిల్లా కింద మొత్తం 4 అసెంబ్లీ సెగ్మెంట్లు రాబోతున్నాయి. ఆ 4 సెగ్మెంట్లు బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్లతో రాజంపేటను కూడా జిల్లాగా కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఆల్రెడీ ఉన్నటువంటి 25 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలతో పాటు మరొక 7 జిల్లాలను కూడా ఏర్పాటు చేయబోతుంది. ఆ 7 జిల్లాల్లో మెయిన్గా రాజంపేట కావచ్చు, మార్కాపురం కావచ్చు, అమరావతి కావచ్చు, అలాగే ఇలా కొన్ని మెయిన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జనాభా ప్రాతిపదికన చూసుకున్నా అలాగే ఏరియా ప్రకారం చూసినా కూడా ఈ జిల్లాలను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మెయిన్గా ఇప్పుడు జిల్లాల పునర్విభజనకి సంబంధించి లేదంటే జిల్లాలను పెంచాలని చెప్పేసి ఎందుకు నిర్ణయం తీసుకున్నా అంటే నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా జరగబోతుంది. 2026 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నిర్ణయం జరిగితే రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు కావచ్చు, పార్లమెంటు స్థానాలు కావచ్చు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంతకుముందే జిల్లాలని డివైడ్ చేస్తే దానికి సంబంధించిన ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కాస్త 220కి పైగా పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు పార్లమెంట్లు కూడా 7 నుంచి 10 స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. సో దాని ప్రాతిపదికన ఇప్పుడు 32 జిల్లాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకోబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ 32 జిల్లాలకు సంబంధించి మరి మంత్రుల కమిటీ ఏమి నిర్ణయించింది, ఈ నియోజకవర్గాలు ఈ జిల్లాల కిందే ఉంటాయా లేదంటే మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. సో ఈ మొత్తం 32 జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే ఏవైతే అంశాలు ఉంటాయో వాటన్నిటి కూడా పూర్తిగా కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి అసెంబ్లీలోనే ఈ కొత్త జిల్లాల ప్రతిపాదనను కూడా ప్రవేశపెట్టబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది.